ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో గత కొన్నాళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా పెళ్లిబిక్కింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ఊహించిన విధంగా 50,000 మంది స్థానిక పేదలు తిరుగుబాటు జెండా ఎగరవేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాజధాని నిర్మాణం పేరుతో తమ ప్రయోజనాలను పక్కన పెట్టారని భావిస్తున్న ఈ వర్గం ఒక్కసారిగా రోడ్లపైకి రావడం తెలుగుదేశం పార్టీ పునాదులను కదిలిస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచిన అట్టడుగు వర్గాల నుండి ఇట్లాంటి వ్యతిరేకత రావడం చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసింది. ఈ పరిణామం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా మొత్తం కూటమి ఐక్యతపై ప్రభావం చూపేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పేదల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జనసేన ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మారుతున్న సమీకరణాలను చూసి విస్మయానికి గురవుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వస్తున్న ఈ ఆగ్రహం కూటమిలో బీటలు వేస్తుంది. బాబు పవన్ ద్వయం అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో తమకు ఇళ్ల పట్టాలు మరియు ఉపాధి అవకాశాలు లభించడం లేదని 50,000 మంది ఆవేదన వ్యక్తం చేయడం ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుంది. అమరావతి భూముల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు తమ పొట్టగొడుతున్నాయని పేదల వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ నిరసన జ్వాలలు రాజధాని సరిహద్దులు దాటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు పాకితే పరిస్థితి అదుపు తప్పుతుందనే భయం పాలకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు తన చాణక్య నీతితో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ సొంత గడ్డపై పేదల నుండి ఎదురైన ఈ తిరుగుబాటుకు ఆయనకు పెద్ద సవాలుగా మారింది. రాజధాని ప్రాంతంలో సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న వాదనలకు ఈ నిరసన బలం చేకూరుస్తుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా తన పంతం మార్చుకోవాలని లేదా ప్రభుత్వంలో తన గళాన్ని గట్టిగా వినిపించాలని ఒత్తిడి పెరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష సమయం. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అందిపుచ్చుకుని జనాగ్రహాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పీఠం దక్కిన కొద్ది కాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో ప్రజలు తిరుగుబాటు పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపుతుంది. ఒకవేళ ఈ 50,000 మంది ఆందోళనను శాంతింపజేయకపోతే రాబోయే రోజుల్లో కూటమి మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. అమరావతి ప్రాంతంలో నెలకొన్న ఈ ఉద్రిక్తత చంద్రబాబు రాత్రి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన మద్దతుదారుల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. అభివృద్ధి కేవలం కాగితాల మీద మరియు గ్రాఫిక్స్లోనే కనిపిస్తుందని, క్షేత్రస్థాయిలో పేదలకు ఒరిగేదేమీ లేదని సామాన్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ తిరుగుబాటు పవన్ రాజకీయ భవిష్యత్తును అలాగే కూటమి ఐక్యతను ఏ తీరానికి చేరుస్తుందో అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. పేదల ఆగ్రహం చల్లారకపోతే రాజధాని కలలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కూటమి కోటలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఒక భారీ రాజకీయ భూకంపం సంభవించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.